మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. సరే, మనం దేవుని మాటలు ధ్యానం చేసే ముందు వాక్యానికి సంబంధించి ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను. మీరు చేస్తున్న భక్తి సరైన భక్తేనా, లేక వ్యర్థమైన భక్తి చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మీరు చేసేది వ్యర్థమైన భక్తా లేక మంచి భక్తి? అది మాకెలా తెలిసిద్ది అన్నయ్య అంటారా? అది తెలుసుకోవటానికే దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చింది. మన చేతిలో ఉన్న బైబిల్ అండి, ఏదో దిండు కింద పెట్టుకొని దెయ్యాలు గీయాలు రాకుండా దిండు కింద ఉంటుందని కాదు, లేకపోతే ఏదో చేతిలో పట్టుకొని మేము క్రైస్తవులం కాబట్టి అటు ఇటు తిరుగుదామని కాదు. చేతిలో పట్టుకోవటం మంచిదే కానండి, అంతకు మాత్రమే దాని కొరకే కాదు అది. అయితే మేము కూడా క్రైస్తవులం కాబట్టి మా దగ్గర కూడా ఒక బైబిల్ ఉందని చెప్పుకోవటానికి కాదు. ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ చదువుతూ పోతుంటే ఎన్ని సంగతులు మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇంతకీ మీరు చేసేది వ్యర్థమైన భక్తా, మంచి భక్తా అనేది ఎట్ట తెలిసిద్దంటే బైబిల్లో ఉంది. ఈ రోజున మనిషి ఆగి ఆలోచించి చదివి లేదా దైవజనుడు చెప్పింది విని, అరే నా భక్తి ఏంది ఎలా ఉంది, ఇది సరికాదు కదా అనుకునే అంత టైం ఎవరు పెడుతున్నారండి? ఏదో లేచాము, మందిరానికి వెళ్ళాము, ఆరాధన జరిగింది, ఆ కానుకేదో అక్కడ వేసాము, అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాం, ఇంటికి వచ్చాం. ఇక వారం అంతా మన ఇష్టం, మళ్ళీ ఆదివారం వెళ్ళాం. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు సాధారణంగా అంటే, మేము చేసేది మంచి భక్తి, నేను క్రైస్తవురాల్ని, నేను క్రైస్తవుణ్ణి. అదేమంటే నేను చాలా పెద్ద మందిరానికి వెళ్తాను, మా పాస్టర్ గారు చాలా పెద్ద పాస్టర్ గారు, మా చర్చిలో జనం ఎంత ఎక్కువ మంది వస్తారో. ప్రియులారా, మీకేమనిపిస్తుంది ఇట్లాంటి మాటలు ఏంటంటే? నవ్వు రాట్లా? ఏమన్నా అర్థం ఉందా దానికి? ఇప్పుడు మీ చర్చి ఎంత పెద్దది అయితే ఏముంది, ఎంతమంది వస్తే ఏముంది, పాస్టర్ గారు ఎంత గొప్ప స్పీకర్ అయితే ఏముంది? నీ భక్తికి అది ఆమోదమా? రేపు పరలోకానికి వెళ్ళటానికి ఆ పెద్ద మందిరంలో ఉంటే వెళ్తావు నువ్వు. ఒకవేళ మీ పాస్టర్ గారు చిన్న మందిరం అనుకోండి, పూరి గుడిసె అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళవా? ఏమన్నా దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందండి? అసలు ఈ పైన ఉన్న వాటిని చూసి, ఇప్పుడు నేను చెప్పానే, ఈ పెద్ద మందిరాలు, ఎక్కువ మంది ప్రజలు, పెద్ద పాస్టర్ గారు, మేము వెళ్ళే చర్చి అలాంటిదో మీకు తెలుసా? ప్రియులారు, ఇవన్నీ ఒక అమాయకమైన మాటలు అవి. వాటిని చూసుకొని వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఇంత మందిరానికి వెళ్తున్నాం కాబట్టి, మా సేవకుడు యూట్యూబ్లో ఇంత గొప్పవాడు కాబట్టి, పరలోకం మేం కాబట్టి ఎవరు వెళ్తారు? భక్తి మాది కాకపోతే ఎవరిది పర్ఫెక్ట్ అంటారు? మా భక్తే పర్ఫెక్ట్. ఇంకా అవసరమైతే వీళ్ళు ఒక అడుగు ముందుకేసి, వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్, పొద్దుస్తమని ఇదే గోల. ఇక ఇంత మించి ఏమీ లేదాడ. ఇక వారిని వారు చూసుకుంటూ చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యపు వెలుగులో మేము ఎలా ఉన్నాం, మా భక్తి వ్యర్థమైన భక్తి చేస్తున్నామా, ఏదన్నా ప్రయోజనకరమైన భక్తి చేసుకుంటున్నామా, అసలు మాది మంచి భక్తేనా అని చూసుకునేంత ఓపిక ప్రజలకు లేదు. ఇంతకీ మీరు చేసేది వ్యర్థమైన భక్తో మంచి భక్తో ఒక్క మాట ఇలా చదవనా నేను, యాకోబు పత్రిక నుంచి? చూసుకుంటారా? మరి కాస్త చూసుకుంటారా ఆగి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను అంటే ఇక స్త్రీ కానీ, పురుషుడు కానీ, చిన్న కానీ, పెద్ద కానీ, సంఘ పెద్ద కానీ, పాస్టర్ గారు కానీ, పాస్టమ్ గారు కానీ, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. సరిపోయిందా ఒక్క మాట? ఏమన్నాడు దైవజనుడు?
ఎవడైనా సరే నోటికి కళ్ళెము పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపరుచుకొనుచు. కొంతమంది నోటికి కళ్ళెం ఉండదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంతే. ఆ మాటల్లో విమర్శించే మాటలు ఉన్నాయి, కత్తిపోటు లాంటి మాటలు ఉన్నాయి, దుర్భాషలు ఉన్నాయి, పోకిరి మాటలు. ప్రియులారా, కొంతమంది అయితే సరసోక్తులు, ఇంకా భయంకరమైనటువంటి బండ బూతులు. కొంతమంది ప్రార్థనలు అండి తిట్టుకోవటం మొదలు పెడితే బాబో ఏందనిపిస్తుంది. ఏంటి ఆ బూతులేంటి, ఆ తిట్టుకోవటం ఏంటి, ఆ కథ ఏంటి అసలు. మళ్ళీ అదేమంటే వాళ్ళు రోజు మందిరానికి పోయి వస్తారు, అవసరమైతే ప్రతిరోజు మందిరంలోనే ఉంటుంటారు, నిలబడి సాక్ష్యం ఇస్తారు, ఏడుతా. అస్సలు బీరు పోదు, మందిరానికి వెళ్ళటానికి మాత్రం ఆమె పొరపాటును మిస్ అవ్వదు. ఆ ఫ్యామిలీ ఆడే ఉంటారు, అవసరమైతే వాళ్ళు సంఘ పెద్దలు పరిచర్య కూడా చేస్తారు. అసలు భయంకరమైన బూతులు, తిట్లు, సరసోక్తులు, అల్లరితో కూడినటువంటి మాటలు, విమర్శలు, వారిట్ట వీరిట్ట విమర్శలు. చాలామంది ఉన్నారండి ఇట్ట. ప్రియులారా, ఇలా మాట్లాడుతూ హృదయాన్ని వారు మోసపరుచుకుంటున్నారట, మోసం చేసుకుంటున్నారట హృదయాన్ని. జీవధారలు బయలుదేరే హృదయం అన్నిటికంటే శ్రేష్టమైంది కదా. హృదయాన్ని ఎంత మోసం చేసుకుంటున్నారు. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, హద్దు లేకుండా మాట్లాడి, అలా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ హృదయాన్ని మోసపరుచుకుంటూ భక్తి గలవాడనని అనుకొనిన ఎడల. వీళ్ళు మేము భక్తి కలిగిన వాళ్ళం అనుకుంటారు, మేము భక్తి పరులం అనుకుంటారంట. వీళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. బోలెడు మంది మన మందిరాల్లో. ఎంతమంది అండి బాబు, మేము భక్తి కలిగిన వాళ్ళం, ఎందుకంటే మందిరానికి వెళ్తున్నాం, పెద్ద మందిరం. పిల్లలు ఎంత నవ్వులాటగా ఉందో చూసారా, ఆశ్చర్యంగా ఉందో. అలా భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. పోయిందా? వ్యర్థమైన భక్తేగా. ఏమండి, నోటికి అదుపు లేకుండా మాట్లాడి నేను భక్తి కలిగిన వాడిని, భక్తి కలిగిన దాన్ని అనుకుంటేనే వ్యర్థమైన భక్తి అయితే, ఇక మనుషులు చేసే చెడులు, పాపాలు, అసభ్యమైన కార్యాలు, అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు, పాడు పనులు, ఏమండి ఈ సెల్ ఫోను వాతావరణంలో ఈ ఫోను ద్వారా భయంకరమైన రహస్య పాపాలు, ఇవన్నీ చేస్తూ భక్తి కలిగిన వాళ్ళను అని అనుకుంటే మరి ఇప్పుడు ఇదే భక్తి అంటారు? ఇది వ్యర్థమేనా? శుద్ధ దండక భక్తి కదా. మరి నిత్య జీవం సంగతి పోయినట్టేగా. వ్యర్థమైన భక్తి అంటున్నాడు. నోటికి అదుపు లేకపోతేనే, ఇక శరీరానికి అదుపు లేకపోతే. ఒక్కసారి ఆగి ఆలోచించండి దయచేసి. బ్రతికున్నాము అంటే, ఈ మాటలు వింటున్నావు అంటే సరి చేసుకునే అవకాశం ఉంది. తెలుసో తెలియకో నాకు అంత అనుభవం లేక పొరపాటు పడ్డానయ్యా, దయచేసి నన్ను క్షమించని సరి చేసుకోండి. మంచి భక్తి చేసుకోండి. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. మంచి భక్తి చేసుకున్నటువంటి వారికి ఎక్కడా దీవెన ఉంది, నిత్య జీవం కూడా ఉంది. ఈ వ్యర్థమైన భక్తిలో నుంచి మీ హృదయాన్ని మోసపరుచుకుంటూ భక్తి కలిగిన వాడిని, భక్తి కలిగిన దానను అనుకునే ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చి నిజమైన భక్తి, నిజమైన పరిశుద్ధ జీవితం నువ్వు జీవిస్తే నేడో రేపో మధ్యాకాశానికి వచ్చిన ప్రభు మనల్ని తీసుకెళ్ళి పరలోకంలో ఉంచుతాడు. అట్టి కృపా దీవెన నిండుగా మీ అందరికీ కలుగునుగాక. మంచి భక్తి మీరు చేసుకుందురుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మేం భక్తి కలిగిన వారమే అనుకుంటూ భ్రమలో ఉండి వారిని వారు మోసపరుచుకోకుండా, నోటికి అదుపు లేకుండా మాట్లాడుకోవటమే భక్తిహీనత, వ్యర్థమైనటువంటి భక్తి అని గ్రహించి సరిచేసుకోవటానికి సాయం చేయండి. మహిమ మీకు ఆరోపిస్తున్నాను. ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారందరినీ క్షమించి కృప చూపండి. మంచి భక్తితో, మీ దీవెనతో మీ రాజ్య వారసులుగా బ్రతికే కృప ఇవ్వండి. యేసు క్రీస్తు వారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.